సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్లో కీలక సమావేశం జరుగుతోంది. భట్టి విక్రమార్కతో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిణామాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్న పద్ధతులపైన చర్చిస్తున్నట్లు సమాచారం. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్లో కీలక సమావేశం జరుగుతోంది. భట్టి విక్రమార్కతో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్న పద్ధతులపైన చర్చిస్తున్నట్లు సమాచారం. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, నిన్న మంత్రి శ్రీధర్ బాబు జరిపిన చర్చలు జీవన్ రెడ్డితో అసంపూర్తిగానే ముగిశాయి. ఈ రోజు కూడా సచివాలయంలో భట్టి విక్రమార్కతో మంత్రులు శ్రీధర్ బాబు ఉన్నారు. ఇదే విషయం పైన చర్చిస్తున్నారు. అలాగే ఇంకే విషయాలు చర్చకు వస్తున్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే జీవన్ రెడ్డికి సమాచారం ఇవ్వలేదని జీవన్ రెడ్డి చెప్తున్న ఇష్యూ. ఎందుకంటే పార్టీ సీనియర్ గా ఉన్నాను, పార్టీ అధికారంలో లేకున్నా కూడా ఎమ్మెల్సీగా గెలిచాను. గత 10 ఏళ్ల నుంచి కూడా పార్టీని వీడకుండా ఉంటూ పార్టీని పటిష్టపరచడం కోసం నేను అనేక సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పి జీవన్ రెడ్డి మంత్రుల దగ్గర వాపోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నిన్న శ్రీధర్ బాబు ఢిల్లీకి వెళ్లాల్సి ఉండే కూడా సీఎం రేవంత్ చెప్పిన ప్రకారం మళ్ళీ హైదరాబాద్ లోనే ఉండి జీవన్ రెడ్డి దగ్గరికి కరీంనగర్కి వెళ్లి తదుపరి మళ్ళీ హైదరాబాద్ లో కూడా విస్తృత చర్చలు జరుపుతారు, సంధాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జరిగే పరిణామాలని ఎప్పటికప్పుడు అధిష్టానం గమనిస్తుంది. ఎందుకంటే జీవన్ రెడ్డికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి శ్రీధర్ బాబు సంధాయించాడు. కానీ శ్రీధర్ బాబు మాట కూడా జీవన్ రెడ్డి వినలేదు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి తాను అసెంబ్లీకి వెళ్తాను, ఖచ్చితంగా రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. ఇవాళ కూడా అదే అల్టిమేట్ అని కూడా ఇచ్చారు. అంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బేగంపేటలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళినా కూడా ఏమాత్రము మళ్ళీ జీవన్ రెడ్డి అతను ఒప్పుకోనట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి ప్రస్తుతం అయితే బేగంపేటలోని ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. సెక్యూరిటీ కూడా ఎక్కడికి వెళ్తున్నా విషయం కూడా చెప్పలేదు. అంటే ఈ వ్యవహారం పైన ప్రస్తుతం అయితే సెక్రటరియట్ లో సీనియర్ మంత్రులైన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్, అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పెద్దపల్లి విజయరామారావు, రాంగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వీళ్ళందరితో కూర్చుండి జీవన్ రెడ్డిని సంధాయించే విషయాన్ని చర్చిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే డాక్టర్ సంజయ్ని జగిత్యాల ఎమ్మెల్యేని చేర్చుకోవడం పైన కనీస సమాచారం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వకుండా పార్టీ అధిష్టానానికి చెప్పారా, లేకుంటే స్థానికంగా ఉన్న నాకు చెప్పకుండా ఎందుకు పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాడు. ఇదే విషయం పైన కూడా మంత్రుల్ని కూడా ప్రశ్నించారు. మంత్రులు కూడా అధిష్టానంకు ఆల్రెడీ తెలుసు, మీకు కూడా చెప్పమని చెప్పారని చెప్తున్నారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం ఏమాత్రం వినలేదు. సీఎం అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు కనుక సీఎం వచ్చే వరకు వేచి చూడాలని చెప్పి సంధాయించారు. మరి సీఎం ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. చేరుకున్న తర్వాత రేవంత్ రెడ్డి తనే స్వయంగా జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్లి తాను అంటే ఏ రకమైన పరిస్థితులు కాంగ్రెస్ లో ఉన్నాయి, తదుపరి పరిణామాలు ఎలా జరుగుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ వేసే స్టెప్పులు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్న క్రమంలోనూ కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడం కోసం జరుగుతున్న పరిణామాలని జీవన్ రెడ్డికి చెప్పి జీవన్ రెడ్డికి పార్టీలో తదుపరి అతన్ని ఎలా గౌరవించాలన్న విషయాన్ని కూడా అధిష్టానంతో చర్చించామని చెప్పి కూడా జీవన్ రెడ్డిని సంధాయించే అవకాశం కనిపిస్తుంది. ఈ రాత్రికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి అయినా సరే జీవన్ రెడ్డికి ఇంటికి సీఎం రేవంత్ వెళ్లి సంధాయించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రైట్ నగేష్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్న పద్ధతులపైన కూడా ఎటువంటి చర్చలు జరుపుతున్నారు? ఇంకా ఫర్దర్ గా ఎటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే రాత్రి 11 గంటల ప్రాంతంలో డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిణామాన్ని జీవన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే తాను జగిత్యాల నుంచి ఎన్నోసార్లు బీఆర్ఎస్ పార్టీ పైన పోరాడాను, ఓడిపోయాను. ఈ పరిణామాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోవడం లేదు? ఈ పరిణామాన్ని తీసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదుగా. కనీసం సమాచారాన్ని తెలిపితే గనక తాను ఒప్పుకుంటాను, ఒప్పుకోకపోతున్నాను, 2 విషయాలు ఇక్కడ తేలిపోయేవి. ఆ క్రమంలోనే సమాచారం ఇవ్వకుండా డాక్టర్ సంజయ్ అయితే చేర్చుకోవడం అయితే మంచి పద్ధతి కాదనే విషయాన్ని కరాఖండిగా ఉత్తమ్ కి,
బట్టికి, శ్రీధర్ బాబుకి, పొన్నం ప్రభాకర్కి చెప్తున్న పరిస్థితి, ఇంత సీనియర్ గా కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఎందుకు గౌరవించలేదన్న విషయాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఈ వ్యవహారం అంతా కూడా పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంది అనేది మంత్రులు చెప్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి సమాచారం ఇచ్చాడు. తెలంగాణలో పార్టీని పటిష్టపరచడానికి ఏదైతే ఎమ్మెల్యేలు అంటే ఇప్పటికీ 64 మంది అయితే కాంగ్రెస్ నుంచి గెలిచారు. ప్రస్తుతం 6 ఒక సిపిఐ ఎమ్మెల్యేతో కలుపుకుంటే 6 ఎమ్మెల్యేలతో 70 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే బీజేపీ కూడా ఇక్కడ బలపడడం కోసం చాలా వరకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే చేర్చుకున్న అంశాన్ని కూడా జీవన్ రెడ్డికి చెప్తున్నారు. ఇదే విషయాన్ని అయితే రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత జీవన్ రెడ్డికి పలు రకాల అంశాలని అతను జీవన్ రెడ్డికి చెప్పి తదుపరి జీవన్ రెడ్డికి పార్టీలో పదవి కావచ్చు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా పదవి ఇవ్వడం కావచ్చు, తదుపరి అంశాలను చర్చించే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నగేష్. రాజీనామా చేస్తున్నారు అంటే మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వచ్చారు, మంత్రులు వచ్చారు, మేము సైలెంట్ దేని దానికి అంటే మీరు ఏమో అడుగుతున్నారు అంటే మీకున్న అభ్యంతరం ఏంటి సార్? మీకున్న అభ్యంతరం ఏంటి? అసెంబ్లీలో మాట్లాడుతున్నా, అసెంబ్లీలో చెప్పండి. అంటే మీకున్న అభ్యంతరం ఏంటి? అసెంబ్లీకి వస్తున్నా. కాంగ్రెస్ లో ఉంటే పోతాను ఎవరు అనుకుంటున్నాం? కాంగ్రెస్ లో పోవాలని ఎవరు కోరుకుంటున్నారు? కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నా. ఐఎమ్ సారీ, నేను కాంగ్రెస్ లో ఉండాలనే కోరుకుంటున్నా, పోవాలని కోరుకుంటలేను. నేను కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నా, కాంగ్రెస్ నుండి పోవాలని కోరుకోవటం లేదు. కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను, ఎవరి మద్దతు కొరకు కాదు. ఎవరి మద్దతుకు కాదు. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతోని. జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతుందో కొంత మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితిలో నా గౌరవం ఏదైతుందో నా ప్రధాన భావించిన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నేను శాసనమండలి సభ్యత్వం రాజీనామా చేయాలని భావించి నేను చైర్మన్ గారి టైం అడిగి నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు. వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో ఐ అప్రైజ్ యూ.